వెల్కమ్ టు మెక్టెక్. మీరు ఇంజనీరింగ్లోని డిఫరెంట్ బ్రాంచెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా మీ ఇంట్లో ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఉన్నారా? వారిని భవిష్యత్తులో గొప్ప ఇంజనీర్స్గా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనకు తెలుసు ఇంజనీరింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి, ఐటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఏఐడిఎస్, రోబోటిక్స్, మెకట్రానిక్స్, ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. మరి ఇన్ని బ్రాంచెస్ మధ్యలో మన అబ్బాయి లేదా అమ్మాయికి సెట్ అయ్యే బ్రాంచ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే వాళ్ళ మార్కులను చూసి ఫిక్స్ అయిపోతుంటాం, లేదా నీకు ఏది ఇష్టం అని ఒకసారి అడిగి జాయిన్ చేయాల్సింటాం. పిల్లలు కూడా స్టార్టింగ్లో బాగా ఎగ్జైట్మెంట్తో ఇంట్రెస్ట్గా కాలేజీకి వెళ్తుంటారు. కానీ బాధ కలిగించే విషయం ఏంటంటే చాలామంది పిల్లలు ఇది నేను చదవలేకపోతున్నాను, ఇది చాలా కష్టంగా ఉంది, ఇది నా వల్ల కాదు అని చాలా నిరుత్సాహపడిపోతుంటారు. కొందరైతే మధ్యలోనే చదువు మానేస్తుంటారు. అలాగే కొందరు సబ్జెక్ట్స్ క్లియర్ చేయలేక డీటైండ్ అయిపోతుంటారు. అసలు తప్పెక్కడ జరుగుతుంది? చాలాసార్లు మనం పక్కింటి పిల్లలు జాయిన్ అయ్యారనో, లేదా ఈ కోర్స్ జాయిన్ అయితే లక్షల జీతం వస్తుందనో ఇలా అనుకొని మనం జాయిన్ చేస్తుంటాం. కానీ గుర్తుంచుకోండి, బీటెక్ అనేది జస్ట్ ఒక డిగ్రీ కాదు, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేసే ఒక టర్నింగ్ పాయింట్. అందువల్ల మనం బీటెక్లో జాయిన్ చేసేటప్పుడు జస్ట్ మార్కులు ఒక్కటే కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ న్యాచురల్ బిహేవియర్స్ ఇలాంటివి అబ్జర్వ్ చేసి జాయిన్ చేస్తే పిల్లలు బాగా రాణిస్తారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీ పిల్లలు మొబైల్స్ ముందు, టీవీల ముందు లేదా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్నారా? లేదా ఓపిక్గా కూర్చొని పజిల్స్ సాల్వ్ చేయటం, కష్టమైన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం, ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటే వాళ్ళకి సిఎస్సి అనేది బాగా సూట్ అవుతుంది, బాగా రాణించగలరు. సిఎస్ ఒకటే కాదు, దానికి సంబంధించిన ఏఐడిఎస్ కానీ, ఏఐఎంఎల్ లేదా డేటా సైన్స్ ఇలాంటి కోర్సెస్ కూడా వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. మీ పిల్లలు ఇంట్లో ఏదైనా పాడైన వస్తువులని రిపేర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేదా ఎవరైనా రిపేర్ చేస్తున్నప్పుడు దగ్గరుండి ఇంట్రెస్ట్గా దాన్ని గమనిస్తున్నారా? ఇలాంటి రిపేర్ కానీ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాళ్ళకి మెకానికల్ కానీ, దానికి సంబంధించిన ఆటోమొబైల్స్, మెకట్రానిక్స్, రోబోటిక్స్ ఇలాంటి కోర్ బ్రాంచెస్ చాలా బాగా సూట్ అవుతాయి. మీ పిల్లలు మొబైల్స్ చూడటమే కాదు, అందులో మెసేజెస్ కానీ, ఫోన్ కాల్స్ కానీ ఎలా ఫార్వర్డ్ అవుతున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అలాగే మైక్రోచిప్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, ఇలా సాఫ్ట్వేర్ అండ్ కోర్ రెండింటి గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కలిగి ఉన్న పిల్లలకి జనరల్గా ఈసీఈ డిపార్ట్మెంట్ అనేది బాగా సూట్ అవుతుంది, అందులో బాగా రాణించగలరు. కొంతమంది పిల్లలు ఇంట్లో కరెంట్ ఎలా వర్క్ చేస్తుంది, మోటార్స్ ఎలా పనిచేస్తాయి, లేదా సోలార్ ప్యానెల్ నుంచి పవర్ ఎలా జనరేట్ చేస్తారు, లేదా ఈవీ వెహికల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే వాళ్ళకి ట్రిపుల్ ఈ బ్రాంచ్ చాలా బాగా సూట్ అవుతుంది. కొంతమంది పిల్లలు కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు, ఆ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పక్కనే ఉండి దాని డీటెయిల్స్ అబ్జర్వ్ చేయటం, అలాగే బిల్డింగ్ ప్లాన్ని ఈజీగా అర్థం చేసుకోవటం, వాటి గురించి మనతో డిస్కస్ చేయటం, చిన్న చిన్న ప్లాన్లు వాళ్ళు ఓన్గా గీయటం, ఇలాంటి యాక్టివిటీస్ కానీ లేదా ఇలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. కొంతమంది పిల్లలు జస్ట్ చదువు ఒకటే కాదు, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతుంటారు, ఎక్కువ మందిని కలుపుకొని యాక్టివిటీస్ చేస్తుంటారు. అంతేకాదు వాళ్ళు ఎక్కువ ప్లానింగ్స్ గురించి, ఈవెంట్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు. ఇలాంటి క్యారెక్టర్ కానీ, ఇలాంటి ఆలోచన ఉన్న పిల్లలకి జనరల్గా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ చాలా బాగా సూట్ అవుతాయి. తల్లిదండ్రులుగా మనం చేయవలసింది ఒకటే, మన కళల్ని వాళ్ళ మీద రుద్దకండి. చిన్నప్పటి నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఏ వర్క్ చేస్తున్నారు, ఆ ఇంట్రెస్టెడ్ ఏరియాలో ఇన్ఫర్మేషన్స్ని వాళ్ళకి అందించండి. అవసరమైతే యూట్యూబ్ ఛానల్స్ చూపించండి, లేదా ఆ ఏరియాలో వర్క్ చేస్తున్న ఎక్స్పర్ట్స్తో మాట్లాడించండి. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఒక ఇంట్రెస్ట్ని ఈజీగా మనం అర్థం చేసుకోగలం. గుర్తుంచుకోండి, విజయం అంటే జస్ట్ మార్కుల్లోనే లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది ఆటోమేటిక్గా విజయం వైపు మనల్ని నడిపిస్తుంది. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుందాం, వారి భవిష్యత్తుకి సరైన దారిని చూపుదాం. నెక్స్ట్ వీడియోలో బీటెక్ అడ్మిషన్స్ అప్పుడు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ జాగ్రత్తల గురించి డీటెయిల్గా చూద్దాం. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.